అప్పుడప్పుడు కొంచెం చిల్ అవడం నేర్చుకోండి. మరీ లైఫ్ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి. దేవుడిచ్చిన వేరే వేరే ప్లెజర్స్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. రెడీ వందన 1 2 3 4 గో. ఒక 10 మనుషులకి 10 మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటది. ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. మన నీలో అంత వేడుందా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఇక మొదలెడదామా? అందరికీ నమస్కారం అండి. వచ్చిందండి వయ్యారి. ఫస్ట్ ఎందుకు మైక్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ అయన్నొద్దు, పాయింట్కి రా. బట్ స్టిల్ దిస్ ఇస్ అ గ్రేట్ ఒకేషన్. ఎందుకంటే మీరు అందరూ వచ్చి నరేష్ గారి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఐ ఫీల్ వెరీ గుడ్. ఏం చేద్దామంటావు మరి? నెక్స్ట్ మంత్ జంజాల గారి పుస్తకం రిలీజ్ చేయడం కూడా గుడ్ ఒకేషన్. దెన్ ఫస్ట్ ఐ విష్ నరేష్ గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నువ్వే ముందే ఒక రోజు ముందు ఈ షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను ఆయనకి. నీకు అర్థమవుతుందా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆయన ఇచ్చింది. అవును, సో ఆయనకి పెద్దల అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటది. ఎందుకంటే గుడ్డు తెలుసా నీకు? వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళు ఇప్పుడు మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆయన చెప్పాడు, ఐ హ్యావ్ 2 గురుస్, వన్ జంజాల గారు, విజయ నిర్మల గారు అని. అవునా? నిజమా? వాళ్ళిద్దరికి ఎంత గౌరవం ఇస్తాడంటే అది నేను డైలీ చూస్తాను. సమ్మోహనం మూవీ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ గారికి చెప్తున్నాడు, చూడండి సీన్ వస్తే నాకు ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చేయాలని నాకు అనిపిస్తే, ఒక డౌట్ వచ్చినా కూడా నా గురుగారిని తలుచుకుంటాను. అప్పుడు నా సీన్ చాలా ఈజీగా అయిపోతుంది. అప్పటి నుంచి ఈ గురుగారిని ఇప్పుడు మనం స్టార్ అయిపోయినాక వి నీడ్ నాట్ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ ఆర్ వాళ్ళని అంత డైలీ తలుచుకోవడం అవసరం అయితే లేదు ఆయనకి ఉన్న పొజిషన్ లో. కానీ ఆయన ఎవ్రీ డే గురుగారిని అంత తలుచుకొని, అంత ఆయన ఒకరే కాదు, ఆయన ఫుల్ ఫ్యామిలీని. అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. రాణి గారు అంటారు ఆ మేడం ని, వాళ్ళిద్దరు ఆయన సిస్టర్స్ అంటారు, వాళ్ళిద్దరిని డాటర్స్ ని గన్నిస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నిస్తారా? అంత ప్రేమించుకుని వాళ్ళని ఒక బాధ్యతగా తీసుకున్నాడు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అనుకుంటాను. ఆయన ఇంత మూవీస్ ఇప్పుడు వరకు ఇంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళందరి రెస్పెక్ట్, వాళ్ళ ఆశీర్వాదం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అమ్మని కూడా గోల్డెన్ పాదాలు పెట్టి తర్వాత ఎవ్రీ డే అమ్మకి పూలు పెట్టి, అది అందరికి రాదు, ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాం. కానీ ఎవరికైనా చూపించండి రా. ఎవ్రీ డే అలా చేయడం అనేది ఆయనలో ఉన్న గొప్పతనం అని నేను అనుకుంటాను. తర్వాత ఆయనే చెప్పాడు చాలా డిసిప్లిన్ గా ఉంటాడని. బట్ ఎవ్రీడే 4:30కి లేచి ఇప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ ని అంతా దాన్ని అర్థం చేసుకుని దానికి టైం ఇచ్చి, ఐ ఆల్వేస్ టెల్ హిమ్, ఆయనకు
अच्छा ठीक है ఎనర్జీ ఒక 10 మనుషులకి 10 మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటది. ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. మన స్టాఫ్, నేనైతే అలసిపోతాను నైట్. చెప్తాను ఇక నాకు అయిపోయింది, యూ ప్లీజ్ టేక్ ఓవర్ అని. సో అంటే ఎస్ అంత ఆయనకి అంత ఎనర్జీ ఉంటది. అన్ని ఏ పని తీసుకున్నా అంత సిస్టమాటిక్ గా డిసిప్లిన్ గా చేస్తాడు. సో ఐ విష్ హిమ్ మోర్ సక్సెస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని యంగ్ డైరెక్టర్స్ కి టైం ఇస్తాడు. వాళ్ళు చెప్పే అన్ని సబ్జెక్ట్స్ ని జాగ్రత్తగా వింటాడు. అది చేయాలని ఆయన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాడు. లేదంటే ఐఎమ్ బిజీ, ఐఎమ్ వెరీ బిజీ నౌ అని పంపించవచ్చు, కానీ వాళ్ళకి అంత అవకాశం ఇస్తాడు. సో ఆల్ దిస్ ఈస్ మేకింగ్ హిమ్ గ్రో మచ్ బిగర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే he needs all your support, people support, and all our wishes అనుకుంటాను. this is the best wishes for him. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో.